రఫీ గారు కూడా జాయిన్ అయ్యారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రఫీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో మీ మిత్రపక్షంలో వేట్లు పడతా ఉన్న ఇన్ఛార్జీల మీద రఫీ గారు ఏంటి, ఎందుకలా? పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరి మీద అయినా సరే వెట్లు పడతాయి, ఏ పార్టీ అయినా సరే. అందులో సందేహం ఉంది. ఇప్పుడు రమేష్ గారు చెప్తున్నాడు అనంతబాబుని సస్పెండ్ చేసినామని. మన ఎన్నికల్లో అనంతబాబుకి ఇన్ఛార్జ్ ఇచ్చారు ఆ నియోజకవర్గాలు. వైసీపీ తరఫున అతను ప్రచారం చేశాడు, ఇన్ఛార్జిగా ఉన్నాడు. కొన్ని చోట్ల గ్రామస్తులు తరుముకున్నారు అనుకుంటే అది వేరే సంగతి. వైసీపీ కార్యకర్తలు కూడా తరుముకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అతన్ని పక్కన పెట్టుకొని తిరిగినటువంటి సందర్భాలు మన ఎన్నికల సభల్లో కానీ అంతకుముందు సభల్లో కానీ మనం చూసాం. ఎవరిని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తనే చంపానని చెప్పి భార్యకి శవం ఇచ్చినా సరే అతని మీద కేసు ఏ రకంగా సూక్ష్మ మంత్రంగా తయారు చేశారో, అతను జైలు నుండి బయటకు వస్తే వైసీపీ నాయకులందరూ వెళ్ళి ఎదురేగి స్వాగతం చేసి ఊరేగింపు చేశారు, అందరూ చూశారు. కాబట్టి సస్పెండ్ చేయటం కాదు, సస్పెండ్ ఊరికనే కంటి తుడుపు సస్పెండ్ అంటారు దాన్ని. మొత్తం ఇప్పుడు కూడా అతనే ఆ ఏరియాలో వైసీపీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. జనసేనలో గతంలో మా పెనమలూరులో కూడా ఒక మహిళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆమెను కూడా పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేశారు. అసలు మా పార్టీలో అయితే అలా మాట్లాడటానికి అవకాశం ఉంది, అరెస్ట్ చేయిస్తాడు. అవునా? ఇప్పుడు వరకు ఎంతమందిని చేపించారు సార్? కిరణ్ మాట్లాడితే, భారతిరెడ్డి మీద మాట్లాడితే ఏం జరిగిందో చూసారుగా. ఓకే, మరి చేబ్రోలు కిరణ్. అదే వంశీ, నాని, రోజా వీళ్ళందరూ భువనేశ్వర్ గారి మీద మాట్లాడితే అసెంబ్లీ వేదికగా కానీ బయటకు జగన్మోహన్ రెడ్డి నవ్వుకున్నాడు. అతను ఏం చర్యలు తీసుకున్నాడా? ప్రజలు తీసుకున్నారు చర్య, అతను తీసుకోలే చర్య. అతని పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వెళ్ళినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చాడు దాడి చేయడానికి. అలాగే మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళకి ఇన్ఛార్జీలు చాలా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి నేర ప్రవృత్తి రాజకీయాల్లో మనం చూసాం, ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా చూస్తున్నాం. ప్రతిపక్షంలో కూడా ఆయన ఉన్నప్పుడు లిమిట్ గా వెళ్ళాలా, లిమిట్ గా మీటింగ్లు పెట్టుకోవాలా, అసలు మీరు ఇళ్లలో నుంచో రాకూడదు అని అవసరం చేసి ధర్నాలు చేయనీయకుండా, ఎక్కడ కూడా సభలు పెట్టనీయకుండా జీవో నెంబర్ 1 తెచ్చి అసలు మీరు ఊరు బయట ఎక్కడ పెట్టుకోవాలా సభలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని 7 కిలోమీటర్లు అనపర్తిలో రోడ్డుకి అడ్డంగా పోలీస్ వ్యాన్లు పెట్టి ఆయన చేసినని మర్చిపోయారని ఆయన అనుకుంటాడు, ప్రజలు మర్చిపోయారని. ఆయన ఇప్పుడు పోలీసులు ఆంక్షలు పెడితే నా సభలకు ఆంక్షలు పెడతారేంటని మాట్లాడతాడు. అంటే ప్రజలు మర్చిపోతున్నారని అనుకుంటున్నాడు ఆయన. ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి అనముట చేసినటువంటి దౌర్జన్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాలు కూడా మర్చిపోదు. మొన్న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి 50 సంవత్సరాలు అయిందని చెప్పేసి కొంచెం పెట్టారు కదా దేశంలో. రఫీ గారు